హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తాను. నార్మల్గా మనం గుత్తి వంకాయ, నూనె వంకాయ అని చేసుకుంటాం. బీరకాయతో గుత్తి బీరకాయ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్ పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు అనేది బాగా రోస్ట్ అవ్వాలి. అండ్ ఈ పల్లీ కన్సిస్టెన్సీ మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి తీసుకోండి. ఇలా రోస్ట్ అయ్యాక ఇవి పక్కన తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది స్మాల్ సైజ్ లెమన్ సైజ్ అంత చింతపండు సోక్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఇది స్మాల్ కప్ నువ్వులు, అంటే బ్లాక్ నువ్వులు, నల్ల నువ్వులు తీసుకున్నాను, బ్లాక్ సిసమీ సీడ్స్. ఇవి కూడా అంతే మంచిగా చిట్పట అనే వరకు రోస్ట్ చేసుకొని ఇవి కూడా పక్కనకి తీసుకోండి. అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ముందుగా ఒక 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కారం మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. అండ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోండి, ధనియాల పిండి. సో ఇవి యాడ్ చేసినాక మంచిగా రోస్ట్ అవ్వాలి. ఓవర్గా రోస్ట్ చేయకండి, కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా అరోమా రిలీజ్ అవుతుంది, అంతవరకు రోస్ట్ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కారం పొడి యాడ్ చేశాక ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ స్మాల్ స్పూన్ డ్రైడ్ కోకోనట్ పౌడర్, అంటే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. అవి రోస్ట్ అయ్యాక పక్కన తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వులు అండ్ రోస్ట్ చేసుకున్న కారం పొడి, ధనియాల పొడి అండ్ జీరా అండ్ కొబ్బరి పొడి, ఆ మిక్చర్ కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఒక ఎంటైర్ వెల్లుల్లి తీసుకొని యాడ్ చేసుకోండి. అండ్ మనం సోక్ చేసుకున్న చింతపండును కూడా యాడ్ చేసి మధ్యలో వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మరి లూజ్ కన్సిస్టెన్సీ చేసుకోకండి, ఒక ముద్దలాగా అయ్యే వరకు చేసుకోవాలి స్మూత్గా. ఎందుకంటే అప్పుడు ఈజీగా అవుతుంది. కన్సిస్టెన్సీ ఈజీగా ఉంటే స్టఫ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత. అండ్ 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో పసుపు ఒక 1 స్పూన్ యాడ్ చేశాక మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూపించేటట్టు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బీరకాయలకి స్టఫ్ అనేది రెడీ. సేమ్ బీరకాయ బదులు మీరు గుత్తి వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం బీరకాయలని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టు కట్ చేసుకోండి. ఇలా మళ్ళీ పెద్దగా కట్ చేసుకోండి, ఇవి పర్ఫెక్ట్ సైజు. మరి మీరు పెద్దగా కట్ చేసుకుంటే అవి కుక్ అవ్వవు సరిగ్గా. ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఇట్లా కట్ చేసుకోండి. మరి పూర్తిగా బేస్ వరకు కట్ చేసుకోకండి. ఇలా కట్ చేసుకున్నాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెడతాము అంతే. సో ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి. సో ఇలా అన్నిటికీ ఇలా స్టఫ్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోండి. మరి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులో జీరా, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్ స్లైసెస్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న బీరకాయ పీసెస్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలి.
1 మినిట్ రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం మిగిలిన పేస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని రోస్ట్ అయ్యే బీరకాయలో యాడ్ చేసుకొని ఇది మీ కర్రీ కన్సిస్టెన్సీ అంటే గ్రేవీ ఎంత కావాలో అంత బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం థిక్ అంటే థిక్, లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేశాక కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ స్పైస్ అంతా చెక్ చేసుకోండి. కొంచెం సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేశాక లిడ్ పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి ఇట్లా సపరేట్ అవుతుంది, అంతవరకు కుక్ చేసుకోవాలి. అండ్ బీరకాయలు అనేది కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. అండ్ ఫైనల్గా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. సో బీరకాయ అంటే గుత్తి బీరకాయ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాగి ముద్ద, రైస్, చపాతీ, దోశ అన్నిట్లకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయకుంటే చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.